అయ్యారు కాలు అడ్డం పడితే అడ్డంగా పడిపోతారండి. ఆగండి. ఆగను. కియా కారు కానుకగా ఇచ్చి దానికి డ్రైవర్ని చేశారు. మొన్నటిదాకా పండగ పేరు చెప్పి 10 ఊళ్ళు తిప్పారు. ఇప్పుడు సడన్ గా పెళ్లి అంటున్నారు. ఆ కారు కొన్న 4 టైర్లు ఇప్పి చెరులో పడితేనే కానీ దానికి ప్రశాంతత ఉంచేలేరు. నెట్ఫ్లిక్స్ లో కనపడతారంటే వెళ్ళొచ్చు కదండి. అదొక దరిద్రం. దీని ఫ్రెండ్ పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకోవడమే ఓ శాండాలు అనుకుంటే దాన్ని చిత్రించి చూపించాలనుకోవడం ఇంకా శాండాలు. ఈ దారుణాన్ని నేను అస్సలు అంగీకరించను. టెక్నాలజీ ట్రెండింగ్ లో వాడుకుంటున్నారండి. సమాజాన్ని సంకరాకిచ్చేస్తున్నారండి. మీరేంటి కందుకూరు వీరేశ్ లింగం పంతుల కాపానికి నరికేమంటావా జానికి? అరే గాంధీ గారు ఏమన్నారో తెలుసా? మీ టైంలో ఏం జరిగిందో నాకేం తెలుసండి. కాఫీ చెప్పండి. ఎవరి గుమ్మం వాళ్ళు శుభ్రం చేసుకోవడం వల్ల వీధి శుభ్రపడుతుంది. వీధులన్నీ శుభ్రంగా ఉండడం వల్ల ఊరు శుభ్రపడుతుంది. ఊళ్ళన్నీ శుభ్రంగా ఉండడం వల్ల రాష్ట్రం శుభ్రపడుతుంది. రాష్ట్రాలన్నీ శుభ్రంగా ఉండడం వల్ల శుభ్రం పడేదండి. మధ్యలో సముద్రాలు శ్మశానాలు ఉంటాయి. నరికి ఆ శ్మశానంలో పాకేస్తా. అవి కూడా శుభ్రం చేస్తున్నారులేండి. అలా ముందు మన కొంపలో ఖండితే దేశం మొత్తం ఖండిస్తారు. ఈ సోషల్ మీడియా ఏ సందర్భంలో సంక్రమించిందో గాను రే వైరస్ లా వ్యాపించి మందులేని రోగంలో దాపరించి క్యాన్సర్ లో మనతో కాపురం చేస్తుందిరా. రెవల్యూషన్ అంటుంటే మీ రోగం అంటారేంటండి? మొత్తం రివర్స్ అయిపోతుంటే రెవల్యూషన్ ఏంటరా? రివర్సా? ఇంతకు ముందు ఇంటి పక్క వాళ్ళతో ముఖాముఖి కొట్టుకునేవారు. ఇప్పుడు ఇంటర్నెట్ లో ముక్కు ముఖం తెలియని వాళ్ళతో కొట్టుకుంటున్నారు. ఇంతకు ముందు ఎవరింట్లో కన్నా తొంగి చూస్తే చాలు ఒంగులు లేసి లోపు కుక్కలు వదిలేసేవారు. ఇప్పుడు మా హాల్ చూడండి, మా బెడ్రూమ్ చూడండి, మా బాత్రూమ్ చూడండి అని ఎవరంగా వీడియోలు తీసి మరీ చూపిస్తున్నారు. శవాళ్ళు కూడా వదులుతలేదురా ఈ శాడిస్టోళ్ళు. మొన్న ఒక వీడియో చూసాను రా. దాని ముగ్గురు దాన్ని ఏమి అందనుకుంటా, ఒకవేళ అన్నా ఇది అందనుకుంటా. కుటుంబం అంతా కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుంటుంటే శవాన్ని పంచినామా చేసినట్టు వీడియో చేస్తదేట్రా. ఫరెస్ట్ పిల్లో. ఇంతకు ముందు బయట కొంచెం పక్కకి జరిగితే చాలు అయ్యో నన్ను ఎవరు చూస్తారని వారం రోజులు ఈదుల్లోకి వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు చూపెత్తానండి. నేను అర్జెంట్ ఢిల్లీకి వెళ్తా. ఏళ్ళు గోసిగుట్టు ఎట్టుకొడతాను. అమ్మో వద్దులే. టవల కట్టుకుని ఇండియా గేట్ దగ్గర ఏ రంగం వేస్తుంది. ఇదంతా సోషల్ మీడియా వల్ల కాదు. దీన్ని చూసి ఇంకో 4 తలకాయలేని వాళ్ళు టవల్ కట్టుకుని తయారవుతారు. ఇండియా పరువు ఇండియా గేట్ దగ్గర తీసేసిందిరా. దీని పాపులారిటీ పిచ్చి పాడెక్క. అందుకే ఈ నెట్ఫ్లిక్స్ పెళ్లిని మనం నట్టింట్లోనే తొక్కేదా. కొంచెం వెనకెళ్ళండి, మీరు నా కాలు తొక్కేస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఒంట్లో బాగాలేదని చెప్తే ఇంట్లో వదిలేసిపోతారు. మా వాళ్ళు ఎవరో పోయేలా ఉన్నారని చెప్తే మిమ్మల్ని ఒక్కరినే పోయిరామంటారు. కుర్చీలు కేసు కట్టేస్తే కొరుక్కొని మరీ పారిపోతారు. మరి ఏం చేస్తే ఆగుతారా? చంపేయండి అయ్యగారు, పని అయిపోతే. అప్పుడు నన్ను బొక్కలో తోస్తారు. అందరికీ ఐడియాలు ఇచ్చి మీకే ఐడియాలు రావట్లేదంటే అయ్యగారు. అదేరా నాకు అర్థం కావట్లేదు. ఏం జబ్బు వచ్చి వచ్చిందో. వచ్చింది. డాన్స్ సంగీతంలో చేతులేవే, బట్టలు సర్దు టైం అయిపోతుంది. అమ్మా సారీ. ఏంటి బట్టలన్నీ సర్దేస్తారు? నా బట్టలు సర్దేశారా? ప్యాసింజర్ల కంటే లగేజ్లు ఉంటాయి బా, డ్రైవర్కే ఉంటాయి. బానెట్లెట్టు మూతెట్టినంటే ఆమ్లెట్లో వస్తావు బయటికి. వెంటనే వేసేస్తావే, లేదంటే నీ నోటికి తాళం వేయలేం కదా. సూచించాలి బట్టలు సర్దు. ఎంతకి ఎన్ని సెట్ అయిందా? అన్ని చూడు దొన్నలా నిలబడతా. అప్పుడు కారు మన చేతులు పడి తేవాలా? ఇప్పుడు నువ్వు వేసావా? లేదంటే మీ నోటికి తాళం వేయలేం కదా. జ్వరం వచ్చేస్తా. సర్దు. అయ్యారు మన వీధి చివరి ఎవరినో లారీ కొట్టేసిందండి. రక్తం కక్కుని చచ్చిపోయాడు. లారీ కొట్టేసిందా? ఏమైందండి? బాగా షేకండి ఇస్తున్నట్టున్నాడే. ఎవరినో లారీ గుద్దేస్తే బావెందుకు కింద పడి కొట్టుకుంటున్నాడు? మూర్ఛలో ఉందంటే. మూర్ఛ అంటే మూతి ఎడం వైపు తిరుగుతుంది అమ్మాయి గారు, ఈయనకి కుడివైపు తిరిగింది. అమ్మా మూర్ఛ మూర్ఛ. అవునా? తొందరగా
బావు కింద పడి కొట్టుకుంటుంటే తాళాలు వేసుకుని ఊరెళ్ళాలని ఎలా అనిపిస్తుంది నీకు? తాళాలు వేయటానికి కదే మీ బావ చేతులు పెట్టడానికి. ఈ పరిస్థితుల్లో లేచి బావ మాత్రం తాళాలు ఎలా ఎత్తాడు? దేవుడా! అమ్మాయి గారు తాళాలు తలుపులకి వేయడానికి కాదండి, మూడు చూస్తే చేతిలో పెట్టడానికి. అవునా? అయితే ఇంకో అంటే మన ఊరెళ్తాం కదా, బాగా తాళాలేసి మనం దాచేస్తాడేమో అని నేనే దాచేసా. అబ్బా ముందు ఆ తాళాలు వేసి చేతిలో పెట్టండి. ఎప్పుడు లేంది ఈ మాయదారి మూర్ఛరోగం ఏంటి? మళ్ళీ ఏమైనా ప్లాన్ వేసావా? మొన్న నేను రోడ్డు మీద వస్తుంటే సడన్ గా ఎద్దు పరిగెట్టుకుంటూ వచ్చింది. జనాలందరూ పారిపోయారు. నేను షాక్ తిని పడిపోయా. నేను కింద పడి కొట్టుకుంటుంటే పాపం ఎద్దు కూడా షాక్ తిన్నట్టుంది. నన్ను తొక్కకుండా పక్క నుంచి వెళ్ళిపోయింది. దోడ మొహం తోటి ఎలా వస్తుంది? మొహం మీద ఎవరు నీళ్లు కొట్టారే. ఎద్దు సుస్సు పోసిందేమో. ఒప్పగా లేదు, సప్పగా ఉంది. అయినా హైదరాబాద్ రోడ్ల మీద ఎద్దులలో తిరుగుతాబా సింక్ లేకుండా. నువ్వు నా కొంపలా తిరగట్లే సిగ్గు లేకుండా. నీకు ఇంకా అనుమానం పోలేదు కదా? ఈడు పోగొడతాడు. హలో హలో హరా, రిపోర్ట్స్ అందాయా? నేను వాళ్ళ వైఫ్ని మాట్లాడుతున్నానండి. రాజ్ కుమార్ గారు మీరా? మీ ఆయనకి మూర్ఛవాతం అని కొత్త రోగం అటాక్ అయిందండి. ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నా, ఏదైనా షాకింగ్ ఇన్సిడెంట్ చూసినా షాక్ అయ్యి మూర్ఛ వచ్చేస్తూ ఉంటది. ఏం చెప్పినా మృదువుగా మెల్లగా చెప్పండి. ప్రిస్క్రిప్షన్ లో మందులు రాశాను, కొన్నాళ్ళు దగ్గరుండి వాడించండి. అవును, నా పేరు రాజకుమారి అని డాక్టర్కి ఎలా తెలుసు? అంటే కేర్ టేకర్ ఎవరైనా అడిగారు, నీ పేరు చెప్పా. ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్కి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంట. ఒక ఛాన్స్ ఇచ్చా, ఆడ ఓవర్ యాక్టింగ్ చేశాడు. దీనమ్మ చెస్ట్ మూర్ఛరోగం అంటే ఎక్స్రే బ్రెయిన్ కదా తీయాలి, చెస్ట్ కి తీసారేంటి? డాక్టర్ ఏమన్నాడు? మూర్ఛవాతం, మూర్ఛరోగం, పక్షవాతం కలిపి అటాక్ అయ్యి. వాతం దేనికి వస్తుంది? బాడీకి బాడీకి. క్లెవర్ గర్ల్. అదే అది. ఓహో. ఎందుకురా డస్ట్బిన్ లో అదే దొరికింది. బాగా నాకు డౌట్ వచ్చింది. ఫిట్స్ అంటే బ్రెయిన్ కి ఎక్స్రే తీయరు, స్కాన్ చేస్తారు. పెట్టాలి. నీకు రాంగ్ ట్రీట్మెంట్ చేశారు. నువ్వు అర్జెంట్ గా డాక్టర్ ఫోన్ చేయి, నేను మాట్లాడతా. ఇంకా చూస్తావేంటి? ఫోన్ చేయి. నేను మాట్లాడతాను. అది కాదు బా, నువ్వు ఉండవే, కంగారు పడితే మళ్ళీ ఫిట్స్ వచ్చేస్తాయి. అవునది ఒకటి ఉంది కదా. మీరు లేవండి. ఏమే నువ్వు మందులు తీ, నేను వాటర్ తెస్తాను. ఏంటో మా ఇద్దరు నా అమ్మగుడికి వస్తే మందులన్నా మంచి తెచ్చావా, లేదంటే ప్రాణాలు పోతాయి. మీరేం కంగారు పడకండి, అన్ని విటమిన్ టాబ్లెట్సే. బతికిపోయింది. అమ్మా HOSA చదివేస్తుంది. ఆపేని ఏదో రీసెర్చ్. వాటర్ తాగండి. కింద పడి కొట్టుకుని మోకాళ్ళు మోచేతులు బాగా కొట్టుకుపోయినట్టున్నాయి. మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి అన్నపోసి తెచ్చి రాస్తాను. వెళ్ళండి. ఏమైంది? ఏం లేదండి, మంచి కోడికి మోకాలు తగిలింది. అరే జబ్బర్ ఉన్ని సకాన్,
పాత్రలు తలతల మెరవాలంటే ఏం చేయాలో తెలుసా? ఇవన్నీ బస్తాలకేసి బయట పడేసి కొత్త కొనుక్కోవాలి. గ్లామర్ లేపని హ్యూమర్ ఉందిరా నీ దగ్గర, దగ్గులు బాజీ అదవా. పంజుడు అక్క, బావ నైట్ బాగా నిద్రపోయాడా? ఎక్కడే బాబు, మధ్యరాత్రులు లేచి చిన్న చిన్న మూమెంట్లు ఇచ్చాడు. అసలు బావకి మూర్ఛ రోగం ఎలా వచ్చిందంటో? మీ టార్చర్ భరించలేక. ఏదైనా అక్క చిన్న టెస్ట్ జరగాలి. ఏమే 10 అయిపోతుంది టిఫిన్. ఇక్కడేదో సేడా ఉందేటి. ఈడేటి డిటర్జెంట్ పౌడర్లో డిషిల్లో తిరేడి, సింకులో కడుక్కోరు ఎదవా. మై డియర్ పెళ్ళామ్స్, పళ్ళెమ్స్ లో టిఫిన్ పెట్టిస్తే తినేసి బయటికి వెళ్ళాలి. ఏంటి బా మార్నింగ్ మార్నింగే మంచి ఎనర్జీగా ఉన్నావు. కేబుల్ బ్రిడ్జ్ మీద ఒకళ్ళు కలుస్తారని చెప్పా. మరి కూడా తాళాలు గుర్తు తెచ్చుకోమన్నావా? రిటికెళ్ళి ఇచ్చి కొట్టిల్ది. అంటే నీకు షాకులు తగిలితే బాడీ షేక్ అయిపోద్ది కదా. ఎంత పెద్ద మేకు పేకలా అడ్డంగా దిగిపోద్ది, అవసరమా? ఏమండి, మన ఎదురింటి సత్యశ్రీ వాళ్ళ ఆయన సూర్యకుమారు అమాంతంగా 100 అడుగుల ఎత్తు మీద నుండి జారి చచ్చిపోయాడా? చచ్చిపోయాడా? అమ్మ ఇటే పిటి అయ్య బాబు, అనవసరంగా టెస్ట్ చేస్తున్నట్టున్నావే. ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నా, ఏదైనా షాకింగ్ ఇన్సిడెంట్ చూసినా షాక్ అయ్యి మూర్ఛ వచ్చేస్తూ ఉంటది. ఏం చెప్పినా మృదువుగా మెల్లగా చెప్పండి. చచ్చిపోలేదు, 100 అడుగుల ఎత్తు మీద నుంచి జారి స్విమ్మింగ్ పూల్ లో దూకాడు. వాళ్ళు వండర్లాకి వెళ్ళారు కదా. అమ్మాయి తీరుకున్నట్టు. అయ్య బాబాయ్, అమ్మ అయ్య బాబాయ్, అమ్మ ఇంకెప్పుడైనా అలా చెప్పేటప్పుడు పాజ్ అవ్వకు, ఇక్కడ పీజీ ఎగిరిపోద్ది. హలో, ఏమి పెళ్ళికి స్టార్ట్ అయ్యారా? రావట్లేదే. మా ఆయన ఈ మధ్య డాన్స్ ఒకటి నేర్చుకున్నాడులే. తక్కిడతా ప్రోగ్రామ్స్ మీద ప్రోగ్రామ్స్ ఇస్తున్నాడు. సో బిజీ ఉంటాను. ముహూర్త రోగం వర్కౌట్ అయింది, అప్పుడప్పుడు వాడచ్చు. కానీ చిన్నమ్మాయి గారు గెలిగి కనిపెట్టేసేలా ఉన్నారు. దానికి నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్కడైపోద్ది. అలాగనే నేను కాల్చుకొని తింటా. ఇది రణరంగం, ఇది చదరంగం, విరగాల్సిందే మడత మంచం. అరే అదేంట్రా అలా కొట్టేశావు? అవునరా, కొట్టినందుకు తప్పే. చంపిది. అరే చాలా గట్టి కొట్టేశాడు.